Welcome to our channel, World Teacher. I am not world teacher. I am only Sanskrit lecturer in Vinukonda village. That's all. World teachers are Sri Ravindranath Tagore, Swami Vivekananda, Ramakrishna Paramahamsa, Jillallamudi Amma, Neelampati Ammavaru, Kristu Bhagavan, Muhammad Pravakta, Maunaswami, Jagadguru Arisankasacharya. Extras all are Sadgurus. They are all only Viswagurus. That's all. Who is Sadguru? Who is Sadguru Subramanyam? Sadguru Subramanyam was born in a village, Konataneru, near Srikalahasti, a town in Chittoor district of Andhra Pradesh state, into the agriculture family. His father Siddhayya and mother Vijayalakshmi were simple, pious folks. Sadguru Subramanyam గారు శ్రీకాళహస్తి మండలంలో కొనతరేరు అనేటువంటి ఊరిలో జన్మించారు. అదొక చిన్న పల్లెటూరు. సిద్ధయ్య, విజయలక్ష్మి అనేటువంటి వాళ్ళకి జన్మించారు. వాళ్ళ వ్యవసాయదారుల యొక్క కుటుంబం. ఉన్నటువంటి పొలాన్ని మొత్తం 100 ఎకరాల పొలం వాళ్ళది. 100 ఎకరాల పొలం మొత్తం కూడా దాన ధర్మాలు చేశారు. అయితే ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారికి ఈయనకి అదృష్టం కొన్ని గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. స్కూల్ హెడ్ మాస్టర్ ఆయన. అటువంటి వాళ్ళు ఎవరు ఒకరోజు పెద్ద పొట్టు పెట్టుకొని ఎర్రటి చీర కట్టుకొని ఒక ఆమె వచ్చింది. ఆమె ఎవరో తెలియదు. ఆమె చెప్పింది, సుబ్రహ్మణ్యం రాజీనామా చేయి ఉద్యోగానికి అంది. పాప ఆయనకి ఉద్యోగం వచ్చి 5 సంవత్సరాలే. అదేందమ్మా మరి భార్యాపిల్లని ఎట్లా పోషించుకోవాలి అని అడిగాడు. నువ్వు ముందు ఉద్యోగానికి రాజీనామా చేయి. నువ్వు పుట్టింది దేనికి అంటే పిల్లలకు పాఠాలు చెప్పడానికి కాదు, అజ్ఞానంతో ఉన్నటువంటి లోకాన్ని మార్చడానికి జన్మించావు. జగద్గురువు నీవు, విశ్వగురువు, వరల్డ్ టీచర్ నీవు. అయినా కానీ వినలేదా? చెప్పింది, వెళ్ళిపోయింది. తర్వాత ఆలోచించాడు. ఆయనకి అనిపించింది. పోయాడు ఎంఈఓ ఆఫీసు పోయి రిజైన్ చేశాడు. ఎంఈఓ చెప్పాడు, గవర్నమెంట్ ఉద్యోగం రావడమే కష్టం అన్నాడు. ఆ చెప్పిన ఆమె కోసం తిరిగారు మొత్తం, ఎక్కడా కనపడలే. చూడండి విచిత్రం. ఎవరో ఒక అతను వచ్చి చెప్పాడు, సుబ్రహ్మణ్యం ఒకసారి నువ్వు వెళ్ళి చిల్లెళ్ళముండి అమ్మవారిని చూసి రావయ్యా, ఆమె దగ్గర ఎన్నో దైవశక్తులు ఉన్నాయి అని చెప్పాడు. ముందు వెళ్ళకూడదు అనుకున్నాడు. భార్య పిల్లలతో పాటు వెళ్ళాడు పాపం. అప్పుడు ఆమె అన్నది, చూడండి అంతవరకు ఆమె ఈయన కానీ ఈయన ఆమెను కానీ చూడలే. సుబ్రహ్మణ్యం రాజీనామా చేసావా అంది. అమ్మ నువ్వేనా అన్నాడు అనమాట. ఎక్కడ చిల్లెళ్ళమూడి, ఎక్కడే కొనతరేలు. దివ్యశక్తులు కలిగినటువంటి వాళ్ళు మనల్ని చూడాలి అనుకుంటే వాళ్ళంతటా వాళ్ళే నీ ఇంటికే వస్తారు, అంతే. ఇంకా ఆ తరువాత ఆయనకి విశ్వగురువు అయిపోయాడు. ఆయనే జగద్గురు ఆదిశంకరాచార్యులాగా ఇప్పుడు శ్రీకాళహస్తిలో ఉన్నాడు. ఎవరైనా తిరుపతి వెళ్ళేటప్పుడైనా ఒకసారి ఆయన చూడండి. ఆయన చూస్తే చాలు మన జన్మ ధైర్యం అయితే తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఆయన చిన్న డ్రాయరు పైన వేసుకుంటాడు, అంతే సింపుల్గా చూస్తూ ఉంటాడు. శూన్యంలో, ఆకాశంలో శూన్యంలో చూస్తూ ఉంటాడు. నువ్వేమైనా అడిగితే చెప్తాడు, లేదో మెరలకుండా కూర్చుంటాడు. ఆయన ఏం ఆలోచన, ఏ పుస్తకాలు చదువుకోలే, అట్లా చెప్తూ ఉంటాడు. వీళ్ళందరూ కూడా రాసుకుంటూ ఉంటారు, అంతే. అవే పెద్ద పెద్ద పుస్తకాలే తయారయ్యాయి. చూడండి ఎంత విచిత్రమో అది. అటువంటి వాళ్ళని మనం దర్శిస్తామనేదే మన యొక్క అదృష్టం. Sadguru Subramanyam, early years and events relating to his spiritual unfolding seems to have not been recorded widely excepting his bits and POCs. ఈయన ఉద్యోగం చేసుకుంటూనే ఆధ్యాత్మికపరమైనటువంటి ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తలతోటి సత్సాంగత్యాన్ని చేసేటువంటి వాడు. వాళ్ళ యొక్క మాటలు అనేటువంటి ఇవన్నీ ప్రేరేపితమించాయి. వీరబ్రహ్మేంద్ర స్వామి తెలుసు కదా, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క మనవరాలు ఈశ్వరమ్మ. ఈశ్వరమ్మ యొక్క శిష్యుడు శంభు గురుస్వామి. ఆ శంభు గురుస్వామి శిష్యుడు ఉన్నాడు ఒక ఆయన, వీరయ్య అనే అతని. ఆయన పాపం చదువు రాదు. ఆ మేకలు గొర్రెలు కాసుకునేటువంటి వాడు. ఎంఆర్ఓ ఆఫీసులో సంతకం పెట్టాయంటే ఏలుముద్ర, అసలు చదువు రాదు పాపం. అటువంటి వాడు మేకలు కాసుకుంటూ ఒకసారి ఒక సమాధి ఉంది అక్కడ అడవిలో, సమాధి మీద కూర్చున్నాడు. ఒక సమాధి నుండి పాము వచ్చింది. భయపడ్డాడు, పరిగెత్తబోయాడు. ఆగరా అని చెప్పింది, ఆగిపోయాడు అంతే. తర్వాత మానవ రూపం ధరించింది ఆ పాము.
అప్పుడు ఆయన చెప్పాడు, నేను నీకు మంత్రాన్ని ఉపదేశిస్తా వీరయ్య, నువ్వు ఇప్పటి నుంచి చాలా గొప్పవాడివి అన్నాడు. మంత్రం ఏదో చెప్పాడు. ఇంకా అక్కడి నుంచి ఊర్లోకి వచ్చిన తర్వాత ఆయన ఏది చెప్తే అదే వేదం. ఎవరైనా జాతకాలు చూసి చేతులు చూసి జాతకాలు చెప్తారు కదా, కానీ ఆ వీరయ్య మొహం చూసే చెప్తున్నాడు అందరికీ. భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు మొత్తం నీ జాతకం మొత్తం చెప్తున్నాడు ఆయన. విచిత్రం అది. ఊర్లో వాళ్ళందరూ అడిగారు, వీరయ్య నీకు సర్వే రాదు, ఏం తెలుసు అని అడిగారు. శంభు గురుస్వామి మా గురువు గారి దయ అన్నాడు అనమాట, మంత్రబలం అన్నాడు. ఓరే పిచ్చోడా, ఆయన సమాధి అయి 300 సంవత్సరాలు అయింది. అప్పటికి 300 సంవత్సరాల సమాధి అయినటువంటి వాడు లేచి వచ్చి నీకు చెప్పాడా, నువ్వు చెప్పేదంత అబద్ధమే అన్నాడు. ఈయనకు అనుమానం వచ్చింది. ఈయనకేమో ఆయన కనిపించాడు అక్కడ సమాధిలో. వీళ్ళు చూస్తే ఉన్నాడు అంతా అబద్ధమే అంటున్నాడు. రాండి చూపిస్తానన్నాడు అన్నమాట. తీసుకుపోయాడు అడవిలోకి. ఆ సమాధి మీద స్లాబ్ ఉంటుంది కదా, అది తీసేశారు. ఆయన శిరోభాగం తలకాయ కనపడింది. 500 సంవత్సరాల క్రితం సమాధి అయినటువంటి అతని యొక్క తలకాయ కనపడటం అంటే సామాన్యమా? చూశారు ఆ కాలంలో వాళ్ళు. ఈయన కాళ్ళ మీద దండం పెట్టారనమాట. అప్పుడు సమాధి మూసేశారు. తర్వాత ఆ వీరయ్య అనేటువంటి అతనే ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క గురువు. చూసారా, ఈయన గురువు. మంత్రోపదేశం, మంత్రబలం ఉంటేనే, మంత్రబలం కానీ పూర్వజన్మ సుకృతం కానీ కావాలి మనం దేవుణ్ణి చూడాలి అంటే. లేకపోతే మనం చూడలేవు. నువ్వు ఎన్ని పూజలు చేసినా ఎన్ని చూసినా కానీ అది నీ మనశ్శాంతి కోసం. అంతేగాని దేవుడు నీకు కనపడ్డాడు అంటే నువ్వు ఉండవు అక్కడ. దేవుడు ఒక్కడే ఉండే, నిన్ను ఆయనలో చేర్చుకుంటాడు. అది జరిగేదన్నమాట. కాబట్టి సుబ్రహ్మణ్యం గారు కూడా దివ్య శక్తులు ఈయనలో ఉన్నాయి. సద్గురు సుబ్రహ్మణ్యం వైల్ కంటిన్యూయింగ్ ద ప్రొఫెషన్ ఆఫ్ ద టీచింగ్ యూజ్ టు స్పెండ్ టైమ్ ఇన్ స్పిరిచువల్ పర్స్యూస్ అండ్ విత్ గురూస్. ఈయన పిల్లలకి పాఠాలు చెబుతూనే, టీచర్గా ఉండి పిల్లలకి పాఠాలు చెబుతూనే ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తలను కలిసేటువంటి వాళ్ళ యొక్క స్నేహం అనేటువంటిది ఈయనకు ఉండనే ఉంది. బిగాట్ 3 sons. ఈయనకు 3 కొడుకులు ఉన్నారన్నమాట. ఆఫ్టర్ ద డివైస్ ఇన్ హిస్ ఫాదర్ అండ్ పార్టిషన్ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఎట్ నేటివ్ విలేజ్ కొణతనేరు అండ్ లేటర్ సెల్లింగ్ దెన్ అవే, సద్గురు షిఫ్టెడ్ హిస్ ఫ్యామిలీ టు ద నియర్ బై టు ద శ్రీకాళహస్తి డ్యూరింగ్ 1975. 1975లో వీళ్ళు భాగపంపకాలు, తండ్రి ఆస్తి పంచుకోవాలి కదా, భాగపంపకాలు వచ్చాయి. ఈయనకి పాప 5 ఎకరాలు 6 ఎకరాలు పొలం వచ్చింది. ఆ వచ్చిన పొలాన్ని మొత్తం కూడా దాన ధర్మాలు చేశాడు. పోవు కదా, తల్లిదండ్రుల యొక్క జీన్స్ పోవు అనమాట. వాళ్ళ నాన్న దానపరుడు, ఈయన కూడా అంతే అనమాట. ఉద్యోగం వచ్చింది కానీ మొత్తం దానం చేశాడు. ఇప్పుడేమైంది, ఆ ఉద్యోగం కూడా రాజీనామా చేశాడు, అది పోయింది. భార్యా పిల్లల్ని కూడా పోషించే పరిస్థితి వచ్చింది పాపం ఆయనకు. అప్పుడు చెప్పారు, కొణతనేరు నుంచి శ్రీకాళహస్తి పో. శ్రీకాళహస్తి అంటే వాయులింగం, శివుడు వాయులింగ రూపంలో ఉన్నాడు. పార్వతీదేవి అమ్మవారు ఎక్కడ ఏదో మంత్రాన్ని వింటున్నట్లు ఉంటుంది తలకాయ ఉంచి. అది ఎక్కడ ప్రపంచంలో ఎక్కడా లేదు, ఒక శ్రీకాళహస్తిలోనే ఉంది. ఎందుకంటే శివుడే శాపం పెట్టాడు ఆమెకు, అమ్మవారికి. ఆయన్ని మంత్రాన్ని ఉపదేశించమంది, నమశివాయ మంత్రాన్ని. ఈయనేమన్నాడు, నువ్వు చంచల స్వభావం కాబట్టి నీ కుదరదు అన్నాడు. మంత్రాన్ని ఇవ్వలే. అందుకని ఏం చేశాడు, ఆమె కావాల్సిందే అంది, పట్టుబట్టింది. భార్య పట్టుబడితే తప్పదు కదా, అందుకని పాపం మంత్రాన్ని ఉపదేశించాడు. ఇంకా ఆమె ఏం చేసింది, గర్వంతో అందరితో చెప్పడం మొదలుపెట్టింది, ఆడవాళ్ళతోటి. చూసావా, పరమశివుడి నాకు భయపడ్డాడు అంది. ఆ సంగతి ఆయన తెలిసిన శాపం పెట్టాడు. నేను చెప్పే కదా ముందే, నీ వల్ల కాదు చెప్పను అని ఆయన పట్టుబట్టావు. ఇప్పటి నుంచి నీవు శిలారూపంలో మంత్రాన్ని వింటున్నట్టుగా ఉండమన్నాడు. మరి నా పరిస్థితి ఏంటి అని అడిగింది శివుడి కాళ్ళ మీద పడ్డది. అప్పుడు మళ్ళీ దయామయుడైన శివుడు చెప్పాడు, శ్రీకాళహస్తిలో స్వర్ణముఖి నది తీరాన నేను వాయులింగ రూపంలో ఉంటా. నన్ను శరణు వేడినట్లయితే నీకు మామూలు దైవశక్తులు వస్తాయి అని చెప్పాడు. ఇంకా మానవ రూపం ధరించింది ఆమె. తిరుగుతూ ఉంది, ఎక్కడో అర్థం కాక గణపతి తీసుకెళ్ళి చూపించాడు పరమేశ్వరుణ్ణి. భార్యాభర్తల్ని కలిపాడనమాట ఆయన. శ్రీకాళహస్తి అంటే అరుణాచలం, అక్కడ అరుణాచలం, ఇది అనిలాచలం. శివాలయంలో దీపాలు గాలి వస్తున్నా కానీ ఊగుతూనే ఉంటాయన్నమాట, ఆరిపోవు. శ్రీకాళహస్తిలో వెళ్ళి ఒకసారి చూడండి, తెలుస్తుంది శ్రీకాళహస్తి. అందరూ తిరుపతి పోయి వస్తున్నారు కానీ కాళహస్తిని కొంతమందే చూస్తున్నారు. ప్రత్యక్షంగా శివుడు శపించినటువంటి ప్రదేశం అది. ఆ ప్రదేశంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా అదృష్టవంతులు. దరిద్రం అనేది రాదు ఆ ఏరియా వాళ్ళందరికీ కూడా. ఎవరో చెప్పారు, అటువంటి శ్రీకాళహస్తి పోవయ్యా సుబ్రహ్మణ్యం అని చెప్పారు. ఇంకంతే, వెంటనే వచ్చాడు భార్యా పిల్లలతో పాటు. ఒక అద్దింట్లో ఉన్నాడు పాపం, రామ్మూర్తి అనేటువంటి అతని ఇంట్లో అద్దింట్లో ఉన్నాడు.
దేవుడి ఫోటోలు ఏముండవు. ఒక ఓం అనేటువంటి ఒక బొమ్మ ఒకటి, నేను అనేటువంటిది ఒకటి. చూడండి, ఓం అనేది ఒకటి, నేను అనేటువంటి ఒక బొమ్మ ఒకటి. ఆ రెండింటినే పూజించేటువంటి వాడు వీరయ్య గారని అని చెప్పాను. చూడండి, మంత్రబలం ఇచ్చినటువంటి వాడు. పాపం ఆయన వాడిన చేతి కర్ర ఉంది. ఆ చేతి కర్ర ఇప్పటికి కూడా ఉంది ఆయన దగ్గర. నేను పోయి చూసా. చిన్న కర్ర, అంటే శిథిలావస్థకు వచ్చిందనమాట. ఆ చేతి కర్రకి ఆయన పూజ చేస్తూ ఉంటాడు. శ్రీకాళహస్తిలో వచ్చాడు, ఆయన జీవితం మొత్తం కూడా మారిపోయింది. అటువంటి దివ్య శక్తి సద్గురు సుబ్రహ్మణ్యం గారు. His different lifestyle assumes the devotion to his gurus, being empathetic to those around, suggesting the solutions to their problems, staying with equanimity in all situations, not being taken by the supreme at the term of the events, and always being in the present moment are some of the characteristics of the Sadguru. ఎప్పుడైతే శ్రీకాళహస్తిలో బయటి నివాసాన్ని ఏర్పరచుకున్నాడో అదే ఇంట్లో, ఇంకా అప్పటి నుంచి మొత్తం వ్యాపించిపోయింది ఆ చిత్తూరు జిల్లా మొత్తం కూడా. సుబ్రహ్మణ్యంగా శక్తులు ఉన్నాయి, దివ్య శక్తులు ఉన్నాయి అని. చిన్నపిల్లలకి ఏమైనా ఒంట్లో బాగాలేకపోయినా, ఎవరైనా పాము తేలు కుట్టినా కానీ ఈయన దగ్గరికి రావడం మొదలుపెట్టాడు. నిజానే కానీ ఏ మంత్రాలు కానీ ఏ శక్తులు లేవు. ఆయన ఏం చేసేవాడు, ఏదో ఒక చెట్టుకి ఆకు తీసి ఇది వచ్చి రుద్దం అనేవాడు. రుద్దాడు, పోయింది. చూడండి విచిత్రం. వాడు పోయి 100 మందితో చెప్పాడు, మరి మనం ఏ డాక్టర్ దగ్గరికి పోవాలి, మళ్ళీ గురువు గారు సుబ్రహ్మణ్యం అని చెప్పాడు. ఆ రకం కొన్ని లక్షల మంది జనాలు. పేరు మొత్తం కూడా మారిపోయింది. సుబ్రహ్మణ్యం అని మారిపోయింది. ఎవరిని ఏది అడగడు, ఇస్తే అక్కడ పెడతారు, తీసుకుంటాడు, లేకపోతే లేదు. ఇప్పటికి కూడా అంతే. అది ఆయన యొక్క దివ్యశక్తి. అటువంటి శక్తులు కూడా ఇప్పుడు ఈ దిగంబర యోగి అఘోరి ఉంది కదా, ఆమె కూడా అటువంటి శక్తులు చూపించినట్లయితే ఉన్నాయి ఆమె దగ్గర, లేవంటంలే. ఆ దివ్యశక్తులు చూపించినట్లయితే ఈ నిన్ను అనుకునేటువంటి సమాజం మొత్తం కూడా మౌనాన్ని దాలుస్తారు. ఆమె చూపించట్లే. ఒక్కసారి ఆ శక్తులు చూపించమనండి, ఇంకెవరు మాట్లాడరన్నమాట. సుబ్రహ్మణ్యం గారు చూపించారు శక్తి, అందుకని ఈరోజు జగద్గురువు అయ్యాడు ఆయన. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఆయన దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళు, ఏదో చెప్పేటువంటి వాళ్ళు, వినేవాళ్ళు పోయేది. ఆయన నోటి నుండి వచ్చేదే వేద మంత్రాలు అయ్యాయి. వీ లెర్న్ దట్ సద్గురు డిడ్ నాట్ అడాప్ట్ ఎనీ పర్టికులర్ ప్రాక్టీస్ యాజ్ స్పిరిచువల్ సాధన. దేవుణ్ణి చూడటానికి సాధన, తపస్సు ఇవి చేసేటువంటి వాళ్ళందరూ. ఆయన ఏ తపస్సు చేయలా, ఏ సాధన చేయలా, దైవశక్తులన్నీ సాధించాడు. తాతగారు హిస్ గురు అబౌట్ హూమ్ హూ క్యాన్ రీడ్ ద నెక్స్ట్ చాప్టర్. అసలు ఈయనకి మొదటి గురువు ఎవరు అంటే వీరయ్య. అదే వీరబ్రహ్మేంద్ర స్వామి మనవరాలు ఈశ్వరమ్మ, ఆయన శిష్యుడు వీరయ్య. ఆ వీరయ్య ఈయనకు మంత్రాన్ని ఇచ్చింది, మంత్రబలం. ఆయన మొదటి గురువు. రెండో గురువు ఎవరంటే సాక్షాత్ ఈయన తాతగారే, హిమాలయ యోగి. హిమాలయాల్లో తపస్సు చేశాడు. ఆయన గొప్ప శక్తివంతుడు అనమాట ఆయన కూడా. అయితే ఆయన ఏంటంటే బీడి, సారాయి, మందు, తర్వాత గంజాయి, ఆయనకి లేనటువంటి దురలవాట్లు ఏవి లేవు. అందరూ కూడా ఆయన్ని చాలా హీనంగా చూశారు ఆ ఊరిలో కొనతనేరులో. సుబ్రహ్మణ్యం గారి గురువు గారు అయ్యిండి, ఈ విధంగా తయారవుతావా అని. ఆ మంత్రబలం చేత వాళ్ళేమి వెళ్ళకుంటున్నారు. చిట్ట చివరికి ఒక ఇంటికి పోయాడు ఆయన, అంటే ఈయన గురువు గారు. ఆమె ఏం చేసింది, ఈ ముసలోడికి తాగొచ్చాడు, ఈ ముసలోడు మా ఇంట్లో ప్రదేశం లేదని ఆయన గడేసుకుంది. ఇంట్లో బయట అరుగు మీద పండుకున్నాడు. మళ్ళీ గడి తీసింది. ఆ తర్వాత మాకు పరుపులు లేవు, ఏమి లేవు అంది. ఎవరినో పిలిచాడు, ఒరే ఒక పరుపడి తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పడేయమన్నాడు. ఇప్పటిలా రెడీమేడ్ పరుపులు లేవు కదా. అప్పుడు పోయి వాళ్ళ చెబితే సాయంత్రానికి అప్పుడు 100 రూపాయలు అంటే ఇప్పుడు 2000 రూపాయలతో సమానం. అప్పుడు 200 ఇచ్చాడు, అంటే 4000 ఇచ్చాడు. సాయంత్రానికి కూడా కుట్టేరు తీసుకొచ్చాడు. ఇదిగో అమ్మ పరుపు అన్నాడు. వాళ్ళ ఇంట్లో పడేశాడు. అయా ముసలాయన అసలే తాగి ఉన్న అందులో పరుపు మీద పండుకో అంది. పండుకుంటానని లేచాడు, ఇంకంతే కిందనే పడిపోయాడు. అవతారాన్ని చాలించాడు అనమాట. ఆయన ఆ పరుపు ఎవరి కోసం తెప్పించింది చూడండి, ఆయన కోసం కాదు, ఈమె కోసం. నా ఇంట్లో పరువులే పేదరాలు అందనమాట. అది మంత్రబలం. అలాంటి బలం ఈ అఘోరి కూడా చూపిస్తే ఈరోజు అందరం పోయి ఆమె కాళ్ళ మీద పడతాం. అంతేగా, అఘోరి ఆ బలాలు చూపించట్లా. ఇప్పుడు శక్తి ఉంది, శక్తి ఉన్నా కానీ చూపించట్లా. అందుకని ఆమె మీద అనేకమైనటువంటి అపవాదులు అనేవి వస్తున్నాయి. అవి పోవాలంటే అఘోరి మాత నువ్వు ఒకటే, నీ నిజమైన శక్తి చూపించు చాలు. నువ్వు ఎవరికి అన్యాయం చేయట్లే, మంచిగా చేస్తున్నావు నువ్వు సమాజానికి. కానీ దిగంబరంగా
జనాల్లోకి రాకూడదు కదా. మనం బట్టలు కట్టుకుంటున్నాం. హిమాలయ యోగులు అంటే అక్కడ అందరూ ఇప్పుకొని తిరిగేవాళ్ళు, అది వేరు. మనం బట్టలు కట్టుకుంటున్నాం కాబట్టి కనీసం గోచిగుడ్డైనా కట్టుకోవాలి, అంతే కదా. దిగంబరా వచ్చి నేను నా ఇష్టం అంటే ఇది సమాజం, ఇది ఊరుకోదన్నమాట. కాబట్టి నీవు దిగంబరంగా తిరగాలి అంటే నీలో ఉన్న దైవ శక్తిని బయటికి తీయాలి. అప్పుడు అందరం వెళ్ళకుండా ఉండి గాలిలో అక్కడ లేచిపో, అంతేగా. గాలిలోకి మామూలు మనుషులు లేవలేంగా, అలా లేచి మళ్ళీ దిగు. అప్పుడు వీళ్ళందరూ నమస్కారం చేస్తారు. నువ్వు గుడ్డలే కాదు, ఒంటి మీద చర్మం తీసేసిన ఎవడేమనుకోడు నిన్ను. ఆ విధంగా చేయి మరి నువ్వు. అది నేను కాదు, అందరూ అడిగేది అదే నిన్ను. అఘోరి మాతకి చెప్పారు, నీ శక్తులు చూయించు అని అడుగుతున్నాం అందరం కూడా. అలాగే సుబ్రహ్మణ్యం గారు శక్తులు చూయించాడు. ఆయన చెట్టు ఏ ఆకు పట్టుకున్నా కానీ అది ఔషధమైంది, మందు అయింది, రోగాలన్నీ పోయాయి అందరికి కూడా. అటువంటి వాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఆయన బిహేవియరే అది. మాతృశ్రీ అనసూయ మహాదేవి జిల్లెళ్ళమూడిలో ఉంది, ఆమె కూడా అంతే. అయితే ఆమె ఏమంటుందంటే, మీ అందరూ నా బిడ్డలే. అది అక్కడ ప్రేమతత్వం. అక్కడ అనసూయ మహాదేవి దగ్గర అందరూ నా బిడ్డలే. అందరికీ తల్లిదండ్రులు ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి అందరికీ నేనే అమ్మ. ఆమె ఇంటికే అందరి ఇల్లు అని రాసింది చూడండి, జిల్లెళ్ళమూడి అమ్మవారు. మనమైతే ఎవరో దేవుడి పేరు లక్ష్మీ నిలయం అని పెడతాం కదా. ఆమె ఇంటికి అందరి ఇల్లు. అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అని లేదు, ఎవరు వచ్చినా కానీ అన్నం తినిపోవాల్సింది. ఏ టైంలో అయినా నీ ఇష్టం, అర్ధరాత్రి 12, 1 గంటప్పుడు పోయినా కానీ భోజనం ఉంటుంది అక్కడ. అయితే సంస్కృతం తెలుగు ఈ రెండు అక్కడ ఉన్నాయి. మహానుభావుడు ఎన్టీ రామారావు గారు మా సంస్కృతం తెలుగు వాళ్ళకి అన్నం పెట్టింది ఆయనే, ఎన్టీఆరే. ఏ ముఖ్యమంత్రికి అటువంటి రాలే ఆలోచన. ఆయన ఆలోచించాడు, మరి ఈ సంస్కృతం తెలుగు వాళ్ళు ఇది తప్ప రెండోది లేదు. కాబట్టి వీళ్ళు కూడా లాయర్లుగా, కలెక్టర్లుగా, ఎంఆర్ఓలుగా స్థిరపడాలి అంటే మామూలుగా తయారు చేయాలని ఓరియంటల్ అంతకుముందు ఉన్నటువంటి డిగ్రీలు మార్చేశాడు, BA MA చేశాడు. ఈరోజు జిల్లెళ్ళమూడి అమ్మవారి దగ్గర పచ్చడి మెతుకులు తిన్నటువంటి వాళ్ళు కలెక్టర్లు, లాయర్లు, రాజకీయ నాయకులు అయ్యారు. ఇతర దేశాల్లో కూడా స్థిరపడ్డారు. కాబట్టి ఆ జిల్లెళ్ళమూడి అమ్మవారిని చూసిన తరువాతనే ఈ సుబ్రహ్మణ్యం గారికి అదృష్టం పట్టింది, అంతే. ఆమె కూతుర్ని జీవ సమాధి చేసింది, దైవత్వాన్ని ఇచ్చి జీవ సమాధి చేసింది, ఆమె జీవ సమాధి అయింది. అక్కడ చదువుకోవడం అనేటువంటిది ఎంతో అదృష్టం. అటువంటి వాడైన సుబ్రహ్మణ్యం. మాతృశ్రీ అనసూయ మహాదేవి జిల్లెళ్ళమూడి అమ్మ, పాపులర్లీ నౌన్ యాజ్ జిల్లెళ్ళమూడి అమ్మ, హూ ఈజ్ వర్షిప్డ్ యాజ్ ద ఇన్కార్నేషన్ ఆఫ్ ద ప్రైమోషనల్ ఎనర్జీ, సెట్ ద ఫాలోయింగ్ ఇన్ హర్ కన్వర్సేషన్స్ విత్ విజిటర్స్ which are relevant in the context of the Guru discipline the equation. సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క ఆలోచనలు, జిల్లెళ్ళమూడి అమ్మవారి యొక్క ఆలోచనలు ఒకే విధంగా ఉంటాయి. ఈయనేమో సద్గురు సుబ్రహ్మణ్యం గారు శ్రీకాళహస్తీశ్వరుడు, సాక్షాత్ జ్ఞానప్రసూనాంబే ఈయన రూపంలో వచ్చింది. జిల్లెళ్ళమూడి అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారు. రాజరాజేశ్వరి అమ్మవారు అంటే ఒక శివుడు భార్య పార్వతీదేవి. రాజరాజేశ్వరి రూపంగా ధరించింది ఆమె. ఆ రాజరాజేశ్వరి అమ్మవారే జిల్లెళ్ళమూడి అమ్మవారిగా జన్మించింది. భవిష్యత్తు మొత్తం కూడా చెప్పింది. ఆమె కూడా అంతే, నువ్వు మహిమ చూపించమన్నప్పుడు చూపించదు, అవసరమైనప్పుడే చూపిస్తుంది. నేను చూశాను దగ్గరుండి. కుష్ఠవ్యాధితో ఉన్నటువంటి వాడు ఒకడు వచ్చాడు, ఒళ్ళంతా కూడా కుష్ఠవ్యాధి గడ్డలన్నమాట. అమ్మా ఎట్లమ్మా భరించలేకపోతున్నాను, ఎన్ని లక్షలు పెట్టినా తగ్గట్లేదు పరిస్థితి అన్నాడు. ఆ కాళ్ళ మీద పడ్డాడు. ఆమె ఏం చేయాల, ఆమె దగ్గర కుంకుమ తప్పే ఉండదు, ఇంత డబ్బాల్లో కుంకుమ ఉంటుంది, కుంకుమ వేసి రుద్దింది. ఇంకా బొమ్మందన్నమాట, స్నానం చేయమంది. స్నానం చేసి వచ్చేది మొత్తం మామూలు శరీరం అయిపోయింది. అయితే వీడికి ఉన్నాయి చూడండి కుష్ఠవ్యాధి, ఆమెకు వచ్చింది. మేము చూసాం దగ్గరుండి. వాళ్ళు జగద్గురువులు వాళ్ళన్నమాట. మరి అటువంటి శక్తి నువ్వు కూడా చూపించంటున్నావు. ఆ దిగంబర యోగి, ఇప్పుడున్నటువంటి దిగంబర యోగిని తిరుగుతున్నటువంటి ఆమెని. తర్వాత ఈమె కూడా మళ్ళీ పోయింది. అప్పుడు ఆయన ఏడ్చాడు, పోని ఏందమ్మా నా రోగం నువ్వు భరా ఇచ్చావన్నాడు. గడ్డ కూడా నాకు బిడ్డైనానా అంది. అది ఎవరైనా అంటారా? నీకున్న రోగం కూడా నాకు బిడ్డతో సమానమే అండిందన్నమాట. సరే, ఆయన తర్వాత అక్కడ హోమియో డాక్టర్లు వచ్చారు, ఏదో చేశారు, తగ్గిపోయింది. అది మహిమలు అంటే అవన్నమాట. నువ్వు అందరి చేత గౌరవించబడాలి అంటే ఎట్లా గౌరవిస్తారు నిన్ను? ఇది సమాజం, ఇది నాలో శక్తి ఉంది, నన్ను గౌరవించాలంటే కుదరదు. ఆ శక్తి ఏదో చూపించు, అంతేగా. ఆ శక్తి చూపిస్తే నీ కాళ్ళ మీద పెడతాం, అందరం కూడా దండాలు పెడతాం. అప్పుడు నీకు గుడ్డలు లేకపోయినా పర్వాలే, దిక్కు ఆకాశమే నీకు దిక్కు అవుతుంది అనమాట. ఇంకా
ఈ అంబరాలు దిగంబరాలు అవసరం లేదన్నమాట. మరి ఆ శక్తి చూపించు అని అడుగుతున్నారు అందరూ కూడా ఆ ఉన్నటువంటి దిగంబర యోగి ఆ మాతని. సద్గురు సుబ్రహ్మణ్యం ఈజ్ ద వన్ హూ డ్రాస్ ద డిసిప్లిన్ ఆఫ్ హిజ్ ఓన్. వేర్ ఈజ్ యువర్ సెర్చ్ ఫర్ గురు దెన్? ఇఫ్ యూ హ్యావ్ టు రికగ్నైజ్ యువర్ గురు, you should have the capacity for that. In other words, you can recognize the guru only you are a జ్ఞాని. అది సుబ్రహ్మణ్యం గారు చెప్పేది. అజ్ఞాని అజ్ఞాని అంటాం. పిల్లోడికి ఒకసారి పాఠం చెప్తున్నాం అనుకో, కొంతమందికి అర్థం అవుతుంది, కొంతమందికి అర్థం కాదు. కొంతమందికి 10 సార్లు చదివితే వస్తుంది, కొంతమందికి ఒక్కసారి చదివితే వస్తుంది, ఇంకొకటి పాపం ఎన్నిసార్లు చదివినా రాదు పాపం. కాబట్టి రానంత మాత్రాన్ని వీడినేమంటున్నాం మనం? ఒరే మూర్ఖుడా అజ్ఞాని అంటున్నాం, వాడినేమో పెద్ద ఇంటెలిజెంట్ అని పొగుడుతున్నాం. అసలు రెండూ లేవు, అసలు రెండూ లేనే లేదు అంటుందన్నమాట ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు కానీ జిల్లెళ్ళమూడి అమ్మవారు కానీ. అజ్ఞానం జ్ఞానం, న్యాయం అన్యాయం, దుష్ట శిష్ట, ఈ రెండూ కూడా ఎవరంటే ఒకడే, వాడే పరమాత్మ భగవంతుడు. అజ్ఞానం ఇచ్చింది వాడే, జ్ఞానాన్ని ఇచ్చింది వాడే, నీకు డబ్బు ఇచ్చింది వాడే, ధైర్యాన్ని ఇచ్చింది వాడే. చివరికి వాడిచ్చినటువంటి వాడిని తీసుకోవాలి కదా, అవసరమైనప్పుడు తీసుకున్నాడు అంతే. కాబట్టి అజ్ఞాని అనేటువంటి వాడు ఎవడూ లేడు. భూమండలేమో పుట్టినటువంటి కుక్క కూడా జ్ఞానవంతులే అని చెప్తారన్నమాట వాళ్ళు. అటువంటిది వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. ఏ సద్గురు ఈజ్ ద వన్ హూ డ్రాస్ ద డిసిప్లిన్ అండ్ హిజ్ ఓన్. ఆయన ఎప్పుడు కూడా ఆయన సద్గురువు యొక్క చరిత్ర చాలా విచిత్రమైనటువంటిది, డిసిప్లైన్గా ఉంటుంది. వేర్ ఈజ్ యువర్ సెర్చ్ ఫర్ గురు దెన్? నీ గురువు ఎవరయ్యా అని అడిగితే, ఇఫ్ యూ హ్యావ్ టు రికగ్నైజ్ యువర్ గురు, యూ షుడ్ హ్యావ్ ద కెపాసిటీ ఫర్ దట్. ఇన్ అదర్ వర్డ్స్, యూ క్యాన్ రికగ్నైజ్ ఏ గురు ఓన్లీ ఇఫ్ యు ఆర్ ద జ్ఞాని. అది నీవే జ్ఞాని, నేనే ఉన్నాను, నేనే బ్రహ్మ, అహమేవ తత్ అని అనుకో చాలు అంటారన్నమాట. It is only God who draws us near, who creates the impulse. The above conversation has been quoted here in the context of Guru disciple relationship between Sadguru Subramanyam Garu and his Guru. మొదటి గురువు ఈయనకి ఆ వీరయ్య గారు, ఈశ్వరమ్మ గారి శిష్యుడు. రెండో గురువు ఎవరు అంటే స్వయానా ఈయన తాతగారు. ఆయన అందరూ కూడా చాలా నీచంగా చూసేవాళ్ళు, ఊళ్ళో తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవాడు. ఈయన తాతగారు, సుబ్రహ్మణ్యం గారి తాతగారు. అటువంటి వాడే వచ్చి, ఒరే నీకు నేను శ్రీ విద్యా ఉపాసకుడు, ఆయన నీకు శ్రీ విద్యా పీఠాన్ని ఇస్తానంటే, నేను పరమ దుర్మార్గుడు, నేను కూడా, నాకెందుకు ఆ శ్రీ విద్య అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? నా ఇష్టం పోరా అన్నాడు అనమాట. నీలాంటి వాళ్ళకే ఇది కావాలన్నాడు. ఇప్పుడు ఆయనకు అన్నీ పోయాయి, తాగటం తిరగటం మొత్తం పోయాయి. విశ్వగురువు అయ్యాడు, ప్రపంచానికే గురువు అయ్యాడు సద్గురు. వైల్ దట్ గురు ఇన్ గురూస్ రోల్ విజిటింగ్ ద హోస్ ఆఫ్ హిజ్ డిస్ప్లే ఆఫ్ ఎన్ సీకింగ్ హిమ్ అవుట్ అండ్ గ్రోమింగ్ హిమ్ యాజ్ సద్గురు ఈజ్ ద అన్హెర్డ్ ఆఫ్ ఇన్ unknown spiritual history. The obedience of the Sadguru to his Guru is very rare and fine. It would be apt to mention here a few facts about పద్మావతి అమ్మ. పద్మావతి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు ఈయన 19వ సంవత్సరంలోనే. ఆమె ఒకసారి అడిగింది ఈయన్ని, ఏమయ్యా స్వామి నీ దగ్గర మహిమలు ఉన్నాయన్నారు కదా, అందరూ ఏదో మంత్రాలు ఉన్నాయని అందరూ తాయితులు కట్టించుకోవటం, ఏ ఆకు పెడితే ఆకు ఇస్తే వాళ్ళకి రోగాలు నయ్యుతున్నాయా? మరి భయంకరమైన వర్షం పడుతుంది 15 రోజుల నుంచి. పాపం రైతులు పంటలు పండించడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు, బయటికి రావడానికి లేదు, ఇంట్లో ఉండటానికి లేదు. మరి నీలో నిజంగా మహిమంది ఉంటే, మంత్రశక్తి ఉన్నట్లయితే ఈ వర్షాన్ని ఆపమంది. భార్య అడిగిందనమాట పద్మావతమ్మ. అడిగాడు ఆయన, ఎందుకే దాన్ని బండియమన్నాడు అనమాట. ఎండాకాలంలో ఎండలు రావట్లే, ఈ ఎండ నాకు వద్దు అంటున్నావా? నువ్వు వద్దంటే మాత్రం అది ఆగుతుందే, ఆ ఎండ పడుతూనే ఉంటుంది. మరి ఇది వర్షాకాలం, వర్షాలు రానియండి, మరి రైతులందరూ కూడా పాడైపోతున్నారు కదా. రైతే రాజు, రైతు పంటలు పండిస్తేనే ఎవరికైనా అన్నం వచ్చేది. ఎంఆర్ఓలకి, పోలీసులకి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రులకి అందరికీ అన్నం పెట్టేది ఎవరు? అన్నదాత రైతే. రైతు బాగుంటేనే ఎవడైనా బాగుండేది. మరి అటువంటి రైతులు ఈరోజు కళ్ళమ్మ నీళ్ళు పెట్టి బాధపడుతున్నారు. వర్షాన్ని ఆపవయ్యా నీ చేతనైతే అంది. అప్పుడు ఆయన ఆలోచించాడు,
జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని 2 నిమిషాలు స్మరించాడు. ఆమె చెప్తుంటుందన్నమాట ఆయన గొప్పతనం అది. ఇప్పుడు మీరు వెళ్ళి చూడండి కాళహస్తిలో సుబ్రహ్మణ్యం గారిని, ఆయన ఇట్లా చూస్తూ ఉంటాడు అంతే. మనమేమనుకున్నాం, మన వైపు అనుకుంటాం, మన వైపు కాదు ఆయన చూసేది, శూన్యంలో ఆకాశాన్ని చూస్తూ ఉంటాడు, చెప్తూ ఉంటాడు. మళ్ళీ నీవు అడిగినా మళ్ళీ చెప్తాడు, నీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చెప్తూ ఉంటాడు. 2 నిమిషాలు ధ్యానించాడు అమ్మవారిని, చెప్పాడు. ఏమే ఇప్పుడే ఆపమంటవా, తర్వాత 1 గంటకి ఆపమంటవా వర్షం అని అన్నాడు. గంటకి ఎందుకు, ఇప్పుడే ఆపమంది అనమాట. ఇంకా వెంటనే ఆయన పూజిస్తాడు చూడండి, గురువు గారి చేతి కర్ర, ఆ వీరయ్య గారిది, ఆ కర్ర తీసుకొచ్చాడు. దేవుడి గుడిలో ఉన్నటువంటి చేతి కర్ర ఆ వర్షం మీద మెట్ల మీద పెట్టి అది తడిసిపోయింది. దాన్ని శుభ్రంగా తుడిచేసి మళ్ళీ అక్కడ పెట్టాడు, పసుపు కుంకుమలతో పూజ చేశాడు. వెంటనే ఆగిపోయింది వర్షం. 6 నెలల వరకు వర్షాలే లేవు అక్కడ. ఇంకా అది సద్గురువు యొక్క గొప్పతనం అంటే. అవసరమైనప్పుడు చూపిస్తారు కానీ వాళ్ళు మహిమలు నువ్వు అడిగినప్పుడు చూపించారు ఎప్పుడు కూడా. కాబట్టి అటువంటి గొప్ప శక్తివంతుడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఒక్కసారి ఆయన చూడండి. హర్ బాడీ వాజ్ ద ఇంటర్డ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ద సువర్ణముఖి రివర్ అండ్ ఏ సమాధి మెమోరియల్ ఆఫ్ ద ఎరెక్టెడ్. డైలీ వర్షిప్ హిజ్ హెల్డ్ at that place. It is significant that Sadguru commented that it is all due to the merit she erected due to the Guru Seva. ఆమె చనిపోతున్న శివ శివ ఒరే శివ శివ అంటూ చనిపోయింది. ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారి భార్య పద్మావతమ్మ గారు ఆమె యొక్క మృతదేహాన్ని కాళహస్తిలో స్వర్ణముఖి నది తీరాన అక్కడ పరమశివుడు వెలిసింది. అక్కడ ఈమెను కూడా సమాధి చేశారు. ఈరోజు ఎంతోమంది కల్పవల్లిగా తయారైంది ఆమె యొక్క జీవ సమాధి అనేటువంటిది. కాబట్టి అటువంటి వాళ్ళ యొక్క దర్శిస్తేనే మన జన్మ అనేటువంటిది ధన్యమవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతా దైవేచ్ఛ.